మన దగ్గరికి వచ్చిన వాటన్నిటి నుంచి దేవుడు తప్పించి ఈ నూతన సంవత్సరాన్ని తీసుకొచ్చి ఈ నూతన సంవత్సరంలో కూడా ఈ నెలంతా ఈరోజు ఈ నెలకి ఆఖరి ఆదివారం ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి మాసంలో ఇది మొదటి నెలలో ఆఖరి ఆదివారం. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. రైట్. ఈ 4 ఆదివారాలు మందిరానికి వచ్చిన వాళ్ళు 4 ఆదివారాలు మానకుండా ఒకసారి లేచి నిలబడండి. 4 ఆదివారాలు ప్రార్థనకు వచ్చే వాళ్ళు మానకుండా ఒకసారి లేదండి ప్లీజ్. ఒకసారి నిలబడండి. ఈ 4 ఆదివారాలు నేను మామూలుగా అయ్యా దేవుని సన్నిధికి వచ్చాను అన్నాడు. ఒకసారి లేదండి, ఈ తప్పేముంది, నేను నిలబడి ఉన్నాగా ఆల్రెడీ. పాస్టమ్ గారు 4 ఆదివారాలు 4 నువ్వు రావాలా? నువ్వు అడగపోయావు మరి 4 ఆదివారాలు యేసయ్యే మనకు సాక్ష్యం. రాను లెగొద్దు. రైట్, కనపడుతున్నారా అందరూ? దిగి ఎలాగెళ్ళి అలా తిర్రా. నేను చెప్తా. అక్కడికి వెళ్ళు, ఆ చివరికి వెళ్ళు. మీరు కూర్చోండి. వాళ్ళు కొడితే మీరు ఆగండి. రైట్, థ్యాంక్ యూ. మళ్ళా ఫిబ్రవరి మాసంలో ఆఖరి ఆదివారం మరలా అడుగుతాను. ఫిబ్రవరి మాసం కూడా 4 వారాలే కదా? 4 వారాలే. మార్చి వచ్చేసరికి 5 అవుతుంది, ఏప్రిల్ వచ్చేసరికి 4 అవుతుంది. ఒక నెల 5 వారాలు ఉంటుంది. ఒక నెల మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద 52 ఆదివారాలు. చూద్దాం ప్రభు కృపను బట్టి మళ్ళీ అందరినీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా అందరినీ ఉంచితే ఈ 2026 సంవత్సరం మనకు ఒక మంచి పరీక్ష. ప్రతి నెల నేను అడుగుతాను ఆఖరి వారం ఎలాగున్నాం మనం. బిడ్డలారా, ప్రతిదినం దేవుడు మనల్ని కాపాడుతూ ఆశ్చర్యకరుడైన దేవుడు 2025 సంవత్సరం అంతా కృపను దాసి 2026 సంవత్సరం ఈ జనవరి మాసం ఈ మొదటి మాసం అంతా కూడా ఈ ఆఖరి ఆదివారం వరకు దేవుడు మనల్ని కాపాడినందుకు దగ్గరగా చప్పట్లు కూడా ప్రభుత్వం అయిపోతాం. 4 ఆదివారాలు మీ మందిరంలో గడిపి భాగ్యం ఇచ్చారయ్యా. పట్టాలి గట్టిగా మమ్మల్ని కాపాడు, కుటుంబాలు పిల్లలను అందరినీ రక్షించావు నాయన. ఈ ఆదివారం ఆఖరి ఆదివారం వరకు కాపాడినందుకు స్తోత్రం. ఆమేన్. రైట్ బిడ్డలారా, దేవుడు ఈ ఆదివారం కూడా మరల మందిరంలోకి వచ్చి ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన భాగ్యం. అందును బట్టి మనము దేవునికి చెప్పాలి కృతజ్ఞత. చెప్పండి కృతజ్ఞత. ఈ 4వ ఆదివారం వరకు దేవుడు మనము సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెప్పాలి. అందుకే కృతజ్ఞతాస్తుతులు ఎలాగ చెప్పాలి? కీర్తనకారుడు 69వ కీర్తన 30వ చరణం. కీర్తనలతో నీవు దేవుని నామమును స్తుతించుదును, కృతజ్ఞతాస్తుతులతో నేను
ఘనపరిచేదను. రైట్, అందరూ చూడండి ఒకసారి. మీ అందరికి వందనాలు. అందరికి వందనాలు. అందరూ క్షేమమైన, అందరూ సంతోషమైన. రైట్, దేవుని కృప మనకు తోడుగా ఉండి ఆయన సన్నిధికి తోడుకొచ్చినందుకు, ఆయన సన్నిధికి వచ్చిన మనము కీర్తనలతోనూ కృతజ్ఞతాస్తుతులతోనూ నేను ఆయనను ఘనపరచుతున్నాను. ఈ పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధికి మనం వచ్చేది ఎందుకంటే కీర్తనలతో దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెప్పాలి, అర్థాలతో ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. కారణం ఏంటో తెలుసా? ఆయన సన్నిధికి వచ్చేదే మనము కృతజ్ఞత చెప్పుకోవడానికి. చెప్పండి, వేరేది 6 దినాలు అయ్యా, 6 దినాలు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి 6 దినాలు ప్రభా ఉద్యోగులకు తోడుగా ఉన్నావు, వ్యవసాయ పనుల్లో తోడుగా ఉన్నావు, వ్యాపారాల్లో తోడుగా ఉన్నావు, ప్రయాణాల్లో తోడుగా ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా మిమ్మల్ని మైలుపరుచుకుని బ్రతికే భాగ్యం ఇచ్చావయ్యా. అందుకే ఈ సన్నిధికి నేను కృతజ్ఞత హృదయముతో వస్తున్నా. దేవుని సేవలో కృతజ్ఞత హృదయముతో వచ్చాను. కృతజ్ఞత హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ వారమంతా కాపాడిన తండ్రికి ఎక్కడ ఏ స్థలము, ఏ పరిస్థితుల్లో అపవాది ఎన్ని రకాలుగా నీ మీద నా మీద వాళ్ళు ప్రయత్నాలు చేసినా, పన్నాగాలు పడినా, వాడు ఎన్ని రకాల ప్లాన్లు వేసుకున్నా, పరమ తండ్రి ఆ ప్లాన్లన్నిటినీ చెడగొట్టి ఆయన కృపలో మనల్ని దాచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాచిపించాడు దేవుడు. అందుకే బిడ్డలారా, మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ హృదయంతో దేవుని సన్నిధికి వచ్చాం? చెప్పండి, ఏ హృదయం ఇది? ఖాళీ హృదయంతో ప్రభువుని హృదయంలో చేర్చుకుని కృతజ్ఞతగా ఆయనను స్తుతించాలని, ఆరాధించాలని, గణపరచాలని ప్రభు సన్నిధికి వచ్చి సంతోషంతో ఆయన స్తుతించి ఆరాధించి ఆయన వాక్యం వినడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాము. దేవుని స్తోత్రం. ఆ సిద్ధ మనస్సు కలిగి ఉన్న మన హృదయంలో ఈ దినము దేవుడు కృతజ్ఞతా విషయాలతో నింపునుగాక. చెబుదాం ఆమేన్. కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ అంటున్నాడు, కీర్తనలు పాడుచు నేను దేవుని నామమును స్తుతిస్తాను, ఆరాధిస్తాను, కృతజ్ఞతతో ఆయనకి కీర్తనలు పాడతాను, స్తుతిస్తాను, ఆరాధిస్తాను, ఘనపరుస్తాను. ఏం చేయగలరు ఈ పని? ఎవరికి సాధ్యమవుతుంది? ఆయన పిల్లలకు మాత్రమే సాధ్యం. తండ్రిని స్తుతించే భాగ్యం, తండ్రిని ఘనపరిచే భాగ్యం, తండ్రిని మహిమపరిచే భాగ్యం, తండ్రిని ఆరాధించే భాగ్యం ఎవరికయ్యా ఉందంటే చెప్పండి, ఆయన పిల్లలకే. ఆయన ఆరాధించే పిల్లలకే. దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించడానికి వచ్చిన మనం, స్తుతించే మనం, ప్రార్థించే మనం, కృతజ్ఞతాస్తుతులు చెప్పుకునే మనం, మన హృదయం నిండా ఏముండాలి? పాడారు కదా, హృదయాస్తుతులతో నింపబడే నా భాగ్యాన్ని స్మరించుంటే, హృదయాస్తుతులతో నింపబడే నా భాగ్యాన్ని స్మరించుంటే
నింపానాలుగా చాలదయ్యా ప్రియ యేసు రాజు ప్రియ యేసు రాజు హల్లెలూయా. ఈ బాధలన్నీ ఎక్కడికి వెళ్ళాలని చెప్పండి? బాధలన్నీ ఎక్కడికి వెళ్ళాలని? మహిమలో ఉండాలని కోరుస్తూ నిత్య సియోనులో ఉండాలని, సియోనులో ఉండాలని, మహిమలో ఉండాలన్నట్టు ఈ బాధలు పడతారండి. మాకే మహిమ వద్దు, ఏ సియోను వద్దు, మాకేవద్దు, నేను ఇక్కడే తింటాం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే తింటాం, ఇక్కడే చేస్తాం అంటే చేసేదేమీ లేదు. అందుకనే బిడ్డలారా, రెండు జీవులు ఉన్నాయి. ఒకటి ఏకశర జీవి, రెండవది ఉభయశర జీవి. చెప్పండి ఏంటది? ఒకటి ఉభయశర జీవి, రెండవది ఏకశర జీవి. ఉభయశర జీవి నీళ్లలో ఉండగలదు, భూమి మీద ఉండగలదు. అది భూమి మీద ఎంత ఆనందంగా ఉంటుందో నీళ్లలో కూడా అంత ఆనందంగా ఉంటుంది. కానీ ఏకశర జీవి ఉంది, ఏకశర జీవి నీళ్లలోనే ఆనందంగా ఉంటుంది, కానీ అది భూమి మీద ఉండదు. ఇప్పుడు నేను అడుగుతా, మీరు ఏకశర జీవిగా ఉండాలనుకుంటున్నారా, ఉభయశర జీవిగా ఉండాలనుకుంటున్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును పెట్టారా? ఏకశర జీవి దాని జన్మ నీళ్ళలోనే, దాని జీవితం నీళ్ళలోనే, దాని బ్రతుకు నీళ్ళలోనే, దాని ప్రభావం నీళ్ళలోనే, సమస్తమైన నీళ్ళలోనే ఉంటుంది. దాని బ్రతుకంతా అక్కడే ఉంటుంది. కానీ ఉభయశర జీవి ఉంది, అది అనుకుంటుంది నీళ్ళలోంచి బయటకు వచ్చి, నీళ్ళలో నేను గొప్ప మహిమ అనుకున్నాను, నీళ్ళు నాకు ఆనందం అనుకున్నాను, కానీ అంతకంటే గొప్పది ఈ లోకం చూస్తున్నాను అని ఈ లోకంలో దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఏకది ఉభయశర జీవి. కానీ ఏకశర జీవి ఉంది. ఏకశర జీవి ఒకవేళ ఆశ కలిగి ఎంతకాలం నీళ్లలో బ్రతుకుతూ ఉండను, నేను ఎన్నాళ్ళు నీళ్లతో సహవాసం కలిగి ఉండను, నేను ఈ నీళ్లతో సహవాసం చేసి 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 నా జీవితాన్ని కంటూ ఒకసారైనా బయటికి వెళ్ళొద్దామని ఆశ కలిగి అది వేగంగా ఎగిరి భూమి మీద పడిందనుకోండి, భూమి మీద పడి అది అక్కడ ఉండి మళ్ళీ నీళ్లలోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ ఈ భూమి దాన్ని వెళ్ళనివ్వదు. ఈ భూమి దాన్ని వెళ్ళనివ్వదు. ఎందుకో తెలుసా? ఎగిరి దూరమే తెలుసు, కానీ తిరిగి వెళ్ళడం వల్ల దానికి చేత కాదు. ఈ లోకం దాన్ని పట్టుకుంటుంది, మలమల మాడుతున్న ఇసుక దాన్ని పట్టుకుంటుంది, మిదులకు పట్టుకుంటుంది. దాని శరీరం మీద ఉన్న తనంతా కూడా ఈ వేడి ఇసుక పట్టి కమ్మేసి ఎడపడుకో అంటది. అదొక 10 నిమిషాలు తన శక్తంతో ఉపయోగించి కదులుతుంది, ఎగురుతుంది, కానీ అది తిరిగి మళ్ళా నీళ్ళలోకి వెళ్ళలేదు. అది అక్కడ ఎగిరి 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 చచ్చిపోతుంది. ఓ ఆత్మ సంబంధమైన బిడ్డ, సంఘములో సహవాసములో, ఆత్మ సంబంధమైన సహవాసములో బ్రతుకుతున్న ఏకశర జీవి, నీకేదైనా ఆశ కలిగినప్పుడు ఈ లోకంలోకి వెళ్ళాలి, లోకాశంలో ఉండాలని ఒకవేళ ఒకసారి వెళ్ళొద్దామని ఎగిరి పడ్డావా, కథం. ఏంటది? నీ జీవితమే కథం. అందుకు నా ప్రభు చెప్తున్నాడు, ఏకశర జీవిగా బ్రతకాలనుకుంటే బ్రతుకు, ఉభయశర జీవులాగా ఎగరాలనుకుంటే ఎగురు. దేవుని బిడ్డలారా, ఇది 2 రకాలు కోరుకుంటుంది. ఏది? కప్ప 2 రకాలు కోరుకుంటుంది. కానీ దేవుని పిల్లలు
ధరించుకున్న బిడ్డ, క్రీస్తుని పోలి బ్రతుకుతున్న బిడ్డ అక్కడే బ్రతకాలి. కానీ నీకేమాత్రం ఆశ కలిగి దూకావా, నీ జీవితం అంతా కథం, ఆ రోజుతోనే అయిపోతుంది. ఈరోజు చాలా మంది సంఘాలలో ఏకశరజీవిగా బ్రతకడానికి ఇష్టపడలేదండి. ఉభయశరజీవిగా బ్రతుకుతామని ఇటు దూకుతున్నారు, ఇటు దూకుతున్నారు, ఇటు దూక. కానీ నా ప్రభు అంటున్నాడు, నిన్ను ప్రత్యేకించుకున్నానే, నిన్ను లోక శాపములను విడిపించి ఏకశరజీవిగా బ్రతకమని ఇక్కడ నిన్ను ఉంచాను. సంఘం అనే సంబరంలో ఉంచాను. ఈ సంబరంలో బ్రతుకు. ఉభయశర జీవితం నీకు లేదుక, ఇప్పుడు ఏకశర జీవితం బ్రతకాలి. ఒకవేళ ఒడ్డు వరకు చాచి కలిగి చూసినా మళ్ళా తిరిగి లోపలికి వెళ్ళిపోవాలి. బిడ్డలారా, దేవుని పిల్లలు ఆత్మ సంబంధమైన సంఘముల మధ్యకి బిడ్డలు లోకానికి దాగి బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆ బిడ్డలో లోకం వైపు చూడకూడదని వారి కన్నులు ఎప్పుడు చెప్పినట్టు చూస్తాయి. అంతే. నీతిమంతుల కన్నులు ఎప్పుడు కూడా ఆకాశం వైపు, దేవుని వైపు చూస్తాయి. బిడ్డలారా, రెండు తలంపుల మధ్యలో బ్రతకద్దు. రెండు తలంపుల మధ్యలో బ్రతికితే నష్టం కలుగుతుంది. అందుకు వాక్యం చెప్తా ఉంది, ఒక్క దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఇద్దరు యజమానులకి ఒక దాసుడు ఎవరికి న్యాయమో చేయలేడు. అందుకే ఆత్మ సంబంధమైన బిడ్డలు లోకములో ఉన్న మనలను క్రీస్తు కృప పట్టుకుని కడిగి రక్తములు ఉదక స్నానము చేసి ఏకశరజీవిగా ఈ లోకమును సంతలో బ్రతకమన్నాడు. అందులో బ్రతకాలి. నిన్ను ఏ స్థితిలో పిలిచాడో దేవుడు, నిన్ను పిలిచిన పిలుపును ఎరిగి, నిన్ను పిలిచిన వాడి గుణాతిశయములను ఎరిగి నువ్వు ఆయనను పోయి స్తోత్రం చెప్పండి వెళ్ళాలి. అప్పుడే మన స్థితిని మార్చగలిగిన దేవుడు, మన బ్రతుకును మార్చిన దేవుడు మన స్థితిగతులు కూడా మారుస్తాడు. బ్రతుకు మార్చిన వాడు స్థితిగతులు కూడా మారుస్తాడు. అందుకే మనం ఏ బండ నుండి చిక్కబడ్డామో బిడ్డలారా, ఏ సంఘ సహవాసంలో బ్రతుకుతున్నామో బిడ్డలారా, సంఘ సహవాసంలో ఏకశర జీవిగా బ్రతకటానికి మనం కోరుకోవాలి. దేవుని స్తోత్రం. ఉభయశర జీవిగా ఉండొద్దు. అది మనకి నీతిమంతులకు అది తగదు. నీతిమంతులకు తగదు. మళ్ళా పెడుతున్నామంటే టీవీ ఉండకే ఉండదు. ఎందుకండి 20,000 పెట్టుకుని కూర్చోండి మన డిజిటల్ టీవీ. అందులో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్ అన్నీ వస్తాయ్యా. చక్కగా కుర్చీలో కూర్చుని, సోఫా మీద కూర్చుని, బెడ్ మీద కూర్చుని ఊరికి అలా అంటే అన్ని మారుతాయి. నాకు ఇష్టం వచ్చిన ఛానల్ పెట్టుకుని చూస్తాను. మధ్యలో వాక్యం వచ్చింది అనుకోండి, దాని పక్కన పెడతా. ఎంతమంది మన నిరీక్షణ ఛానల్లో టీవీలో యాడ్ చేసుకున్నారు? ధైర్యంగా చేస్తండి. నిరీక్షణ ఛానల్ ఎంతమంది యూట్యూబ్ను మీ టీవీలో యాడ్ చేసుకున్నారు? యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన మెసేజ్ మరలా మీకు ఆశ ఉంటే మళ్ళీ ఇంటికి ఒకసారి చూసుకోవాలి. ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి మన లిస్ట్ అంతా వస్తుంది. సండే మెసేజ్ ఏంటో, శనివారం మెసేజ్ ఏంటో అన్ని మన వరుసనే వస్తాయి. బాబు ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు వస్తూ ఉంటుంది, అన్ని వస్తాయి. లిస్ట్ వస్తూ ఉంటుంది, క్రమంగా వస్తూ ఉంటుంది.
చూసుకోవాలి. దాన్ని యాడ్ చేసుకోలేదు. ఈ టీవీలో యూట్యూబ్ ఛానల్ వస్తుంది, కానీ మీరు యాడ్ చేసుకోవాలి. ఒకసారి యాడ్ చేసుకుని సబ్స్క్రైబర్ చేసుకుని ఒకసారి లైక్ కొట్టుకుంటే ఎప్పుడు టీవీ పెట్టినా వచ్చేస్తుంది. మనం చెయ్యగా పని మనం చెయ్యము. మన స్థితిని మార్చగలిగిన దేవుడు. టెక్నాలజీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మన స్థితిగతులు మార్చిన దేవుడు. సంతోషంగా ఎన్ని మెసేజ్లు అనొచ్చండి, ఎంతమంది దైవజనులు చెప్తున్నారు గుండెలు బాధపడి, అవన్నీ మీ మనసుకు ఎక్కట్లేదు. సినిమాలు, సీరియళ్ళు, బుద్ధి లేని సినిమాలు అది మీ మనసును ఆకర్షిస్తాయి. ఆకర్షించేది ఏది కూడా మన ఆత్మకు మంచిది కాదు. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. రాత్రి మీకు చెప్పాను మోయాబు స్త్రీలు ఎలాంటి వాళ్ళంట? ఆకర్షించే వాళ్ళు. ఎటువంటి వ్యక్తినైనా క్షణములు ఆకర్షించి వెంట నడిపించుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు మోయాబు స్త్రీలు. వాళ్ళు ఎలా నడుస్తారంట? కాలుకు గజ్జలు పెట్టుకుని గళ్ళు అనుకుంటా తలలు పోసుకుని, జడలేని వాళ్ళకి అలవాటు ఉండదు. ఒకవేళ వేసినా ఇక్కడ వేసుకుని ఈ జడ ఇట్ట ఊగేటట్టు కులుకుతూ నడుస్తూ వయ్యారంగా నడుస్తూ ఉంటే ఇశ్రాయేలీయుల్లో యవనస్తులు యుద్ధశూరులైన వాళ్ళు కులుకుతూ నడిచేవారు వయ్యారాన్ని చూసి పడిపోయి ఎంతమంది చచ్చిపోయారమ్మా? 24,000 మంది చచ్చిపోయారు. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. బిడ్డలారా, నీ బిడ్డలు వాళ్ళ తలలో, వాళ్ళ సంతోషం, వాళ్ళ విధానాలు, వాళ్ళ డ్రెస్ కోడ్, వాళ్ళ పద్ధతులు ఎలాగుండాలో తెలుసా? చెప్పండి. క్రీస్తు యేసుకు మాదిరిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే మాదిరైన ఫ్యామిలీ ఒకటి మీకు చెప్పాను రాత్రి. ఆ ఫ్యామిలీయే ఫిలిప్పు కుమార్తె. వాళ్ళు ఉపదేశించే వాళ్ళు యవనస్తులుగా కన్యకలుగా ఉండి ఎవరైనా ఇంటికి వెళ్ళినా సరే ఫిలిప్పు కుమార్తెలు అంటే దైవజనుడు కుమార్తెలు ఎంతమంది? ఆ ఇంటికి ఎవరైనా బంధువు వస్తే ఒక ఆమె కుర్చీ వేసి, ఒక ఆమె మంచినీళ్ళు తీసుకొచ్చి, ఒక ఆమె కాలు పెట్టి తీసుకొచ్చేది, అవతల ఒక ఆమె టిఫిన్ పెట్టేది, మొత్తం మీద బంధువులు కూర్చోబెట్టి ఇక వాళ్ళ పని ఏంటంటే నలుగురు కూర్చుంటే వాళ్ళకి ఎదురుగా ఒక పాట పాడటం, వాక్యము చెప్పడం, స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన వాళ్ళు అయితే మరోసారి ఇంటికి వాళ్ళనుకుంటారు. లోక సంబంధం అయితే మరలా ఇంటికి ఎందుకని? అలా ఇంటికి వెళ్తే ఏదన్నా చెప్తారు అనుకున్నానే. ఆ ఇంటికి వెళ్తే టీవీ పెట్టి ఏదైనా సినిమా చూపిస్తారు అనుకుంటే ఈ పిల్లలరా నాయన, ఈ పిల్లలరా టీవీ ఇచ్చారు, టిఫిన్ ఇచ్చారు, కుర్చీ వేసాడు, మంచినిచ్చి అన్ని చేశారు. చూడడానికి మొదలు పెట్టి పాట పాడి వాక్యం చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. అంతేకాదు వచ్చిన వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని గురించి ప్రవచనం కూడా చెప్తున్నారు. దానికి ఇష్టపడిన వాళ్ళు మరలా వస్తారు. అదంటే బాధ కలిగిన వాళ్ళకి మరలా. అందుకు ఇప్పుడు మీరు చెప్తానేనండి, 2026వ సంవత్సరం మేము చెప్తున్న మంచి టార్గెట్. ఆదివారం మన ఇంటికి ఎవరైనా బంధువు వచ్చాడు అనుకోండి, సొంత అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, పొదులు, బాగా దూరం బంధువులు ఎక్కడి నుంచో వచ్చారనుకోండి, ఆదివారం మన వాళ్ళని అన్ని సిద్ధం చేసుకుంటాం కదా, అన్ని సిద్ధపరచుకుని వచ్చిన వాళ్ళు తింటానంటే వాళ్ళకి ముద్ద పెట్టి రండి, చెప్పని అడిగి మందిరానికి వెళ్తారండి, అక్కడ వాక్యం పాటలు పాడుతున్నారు, పాటలు అయిపోయి వచ్చినాయి, పదండి ప్రార్థనకి వెళ్దాం పదండి అంటే, ఈ ఆదివారం అన్న ఇంటికాడ బిర్యానీ, చికెన్, మటన్ తిని కాస్త ప్రశాంతంగా కూర్చుందాం అంటే ఇక్కడికి వచ్చినా కూడా చెప్పండి, ఇక్కడికి వచ్చినా కూడా
ప్రార్థన కంటున్నారు ఏంటమ్మా? ఏముందమ్మా, మేము అంత దూరం నుంచి వచ్చాం, ఈ ఒక్కరోజు మానేయకూడదా మా కోసం? ఎవరి కోసం? వినండి, వచ్చిన బంధువులు అంటారు మా కోసం ఒక రోజు మానకూడదు ప్రార్థన. ఎప్పుడు ఆదివారం ప్రార్థనే కదా, ఎప్పుడు చేసే ప్రార్థన కదా, ఎప్పుడు వెళ్ళే మందిరమే కదా, ఎప్పుడు పాడే పాటలు కదా, ఒకరోజు మా కోసం మీరు మానలేరా? ఈ మధ్య మాట్లాడేది పోయిన ఆదివారం, అమ్మా ఏమైనా సరే మీరు రావాలమ్మా మా ఇంటికి. తమ్ముడు నాడు ఆదివారం, తమ్ముడు అది చూసుకుంటారులే, మీరిద్దరు వచ్చేయండి, మీరిద్దరు ఉదయం మా ఇంటికి వచ్చేయండి అని 2 రోజుల ముందు ఫోన్ చేశారు పాస్టర్ గారికి. ఎవరు? వాళ్ళ అక్కగారు అమ్మాయి. అమ్మాయిని పిలుస్తారు. మీరు రావాలి మా దగ్గరికి ఆదివారం ఎట్టి పరిస్థితి మీరు మాంతి కుదరదు, మీరు మాట్లాడుకోండి, మేము కూడా ఏం మాట్లాడలేదు. ఆదివారం రాట కుదరదమ్మా అని చెప్తే, కుదరదమ్మా రావాలి, మా కోసం రావాలి. ఓకే, మీకోసం ఆరాధన మందిరము, ప్రభు శరీరము, ప్రభు రక్తాన్ని విడిచిపెట్టుకుని మీ ఇంటికి వచ్చి చికెను మటన్ బిర్యానీ తిని ఏం సంపాదించుకుంటా నేను? ఏం పొందుకుంటా నేను? ఎంత దగ్గర బంధువైనా స్నేహితులైన బిడ్డలరా, ఆదివారం ఒక్క దినం మన జీవితానికి 6 దినాల లోకంలో నీకు అవకాశం ఇచ్చేశాడు దేవుడు. 6 దినాలు కష్టపడడానికి, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం నీ ఇష్టం. 6 దినాలు నీ కష్టం ఏంటో, నీ పని ఏంటో చేసుకో. కానీ ఆరాధన దినం ఎవరిది? ప్రభు దినం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనది. నువ్వెవరు దొంగిలించడానికి? నీకేం అవసరం? అసలు నీకేం సంబంధం? ఆదివారము పునరుత్థాన దినం, ప్రభు దినాన్ని దొంగిలించడానికి అసలు నేను సంబంధం ఏంటి? నేను ఆదివారం మానేసి వెళ్తే బంధువులకి నేను దొంగని, దొంగలో నేనే పెద్ద దొంగని. ఆరాధన పోగొట్టుకుని లోక సంబంధాన్ని, లోక స్నేహాన్ని ఆశించి, లోక మర్యాదను అనుసరించి నా ప్రభు శరీరాన్ని, రక్తాన్ని పోగొట్టుకుని ఏమి సంపాదించుకుంటా నేను? ఏమి సంపాదించుకుంటా? నా ప్రభు బిడ్డలారా, వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అయిన బంధువులు వచ్చినా సరే వాళ్ళని మందిరానికి తీసుకొస్తేనే అప్పుడు నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా. అక్కడ అర్థమవ్వాలి. ఒకసారి ఎలాంటి అబ్బాయి బ్యాగ్ తెచ్చుకుని డ్రైనేజ్ కాలం పక్కమంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అది ఇంగ్లాండ్ దేశం. డ్రైనేజ్ పక్క నడుచుకుంటూ వెళ్తూ ఈ పిల్లలు ఆటలేకన్నా అక్కడ చూసుకుంటే కాలు గారి డ్రైనేజీలు పడిపోయాడు. డ్రైనేజీలు పడిపోతే ఇంకొక పిల్లడు చూశాడు, అమ్మో ఇంకా పడిపోయే డ్రైనేజీలని పరిగెత్తుకెళ్ళి వాడు నాన్నగారిని పిలుచుకుంటాడు. నాన్న ఎవరో అబ్బాయి డ్రైనేజీలు పడిపోయాడు, నాన్న పడిపోయాడంట. తండ్రి పరిగెత్తుకుని వచ్చి ఆ డ్రైనేజీలో ఉన్న బిడ్డను బయటికి తీసి ఆ ఇంటికి తీసుకెళ్లి వాడు గురికి బట్టలను తీసేసి వాడు శుభ్రంగా స్నానం చేయించి ఆ పిల్లవాడి బట్టలు పిల్లవాడికి వేసి తొడిగి, బాబు మీ ఎక్కడయ్యాడు అడిగితే మా ఇల్లు ఆ వీధి శుభ్రం అంటే ఆ ఇంటి పెట్టుకుని తీసుకెళ్లి ఆ ఇంటి గుమ్మం దగ్గర ఆ బిడ్డను విడిచిపెట్టి తండ్రి వచ్చేసాడు. అప్పుడు బిడ్డ లోపలికి వెళ్ళాడు. నాన్న ఉదయం వేసుకున్న డ్రెస్ కాదు ఇది, ఈ డ్రెస్ ఎవరి రా, ఎక్కడి బట్టలు అంటే, నాన్న నేను డ్రైనేజీలో పడిపోతే ఒక ఆయన నన్ను డ్రైనేజీలో తీసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి శుభ్రం చేసి నాకు ఈ బట్టలేసి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నాన్న. అంటే ఎవరో వ్యక్తి వెళ్ళిపోతున్నాడు నాన్న, పోదని ఆ తండ్రి వచ్చి బిడ్డను తీసుకొని ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు చాలా పేదరికం ఉన్న ఇల్లు, ఒక పూడి గుడిసి. ఈ బిడ్డ ఉన్న ఇల్లు పెద్ద ప్యాలెస్. అప్పుడు ఆయన అన్నాడంటే, తండ్రి బాబు మీకు మంచి ఇల్లు కట్టి పెడతానంటే, ఈయన అన్నాడంట మాకు ఇల్లు వద్దాయి అన్నాడంట. ఏంటి మా స్థితికి ఇల్లు చాలు. భలే ఉన్నావే, ఏమైనా సరే మీకు మంచి పని చేయాలని నాకు ఆశ ఉందయ్యా, నా ఆశ నెరవేర్చవా అంటే, సరేనయ్యా అంటే మీ బిడ్డ నేను మా బిడ్డతో పాటు నేను కూడా చదివిస్తాను.
ఆ బిడ్డకి ఆ ఫ్యామిలీలో 8 మంది పిల్లలు. 8 మందిలో ఈ బిడ్డ 7వాడు. ఈ బిడ్డను బాగా చదివించాడు, మంచి శాస్త్రవేత్త అయ్యాడు. ఆ వ్యక్తి పెన్సిలిన్ ఇంజెక్షన్ కనిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు వ్యక్తి? అలెగ్జాండర్. చెప్పాలి, అలెగ్జాండర్. ఇంకో పేరు ఉంది ఆయన, ఎలకమాల. అలెగ్జాండర్ పెన్సిల్ ఇంజెక్షన్ కనిపెట్టిన వ్యక్తి. మీరు యూట్యూబ్ లో కానీ దాంట్లో కానీ కొడితే గూగుల్లో కానీ వచ్చేస్తుంది. ఆయన ఆ ఇంజెక్షన్ కనిపెట్టాడు. అద్భుతమైన తెలుసా? ఆయన పేరు నేను రాసుకున్నాను, అలెగ్జాండర్ ఫ్లెమింగో. ఆయన పేరేంటి? అలెగ్జాండర్ ఫ్లెమింగో. ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదట పెన్సిలిన్ ఇంజెక్షన్ కనిపెట్టిన ఆయన అయితే. అంటే ఒక పేదరికంలో నుంచి ఉన్నతమైన చదువు చదవడానికి, ఒక శాస్త్రవేత్త అవడానికి, ఒక డాక్టర్ అవడానికి, ఒక కనిపెట్టడానికి ఎవరు ఆధారమయ్యారు చెప్పండి? ఆయన అన్నాడంట, అయ్యా నా బిడ్డ చనిపోయేవాడిని బ్రతికించినందుకు కృతజ్ఞతగా నేను మీ బిడ్డను చదివించుకుంటానంటే, అలాగేనయ్యని పంపిస్తే ఆ బిడ్డను చదివించినందుకు ఈ రోజున ప్రపంచమంతా కూడా యాంటీబయాటిక్ వాడుతుందంటే చెప్పండి ఎవరు? చెప్పండి ఎవరు? అలెగ్జాండర్. ప్రపంచమంతా వాడుతుంది యాంటీబయాటిక్. అట్లాగా ఒక వ్యక్తి ఒకదానికి కారణమవుతాడు, ఒక వ్యక్తి ఒకదానికి కారణమవుతాడు. చరిత్ర తిరుగురాయిగా జీవితాలు ఉంటాయి. ఆ బిడ్డ డ్రైనేజీలో పడకపోతే ఈ బిడ్డ శాస్త్రంగా తెగబడు కాదు. ఒక్కదానికి కృతజ్ఞత అండి, కృతజ్ఞత. ఏంటి దావీదు కీర్తనలు పాడుతున్నావు? ఏంటి దావీదు స్తుతిస్తున్నావు? ఏంటి దావీదు ఆరాధన చేస్తున్నావు? ఏంటి దావీదు నీకు ఎంత సంతోషం అంటే, దావీదు అంటాడు, నా దేవుడు నన్ను బ్రతికించినందుకు. దేవుడు స్తోత్రం. నా దేవుడు నా దరిద్రతను కొట్టివేసినందుకు. ఎక్కడో సుదూర ప్రాంతంలో దావీదు కుటుంబంలో కూడా దావీదు అన్నవాడు చెప్పండి 8వ మాట. ఆఖరివాడు, నిషేధించబడిన వాడుగా ఇక్కడ అరణ్యంలో మెరుగుగా వస్తున్న దావీదుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏలుబడి చేసి నాయకుడిగా చేశాడు అంటే చెప్పండి దానికి ఏంటి కారణం? కృతజ్ఞత. నా ప్రభు బిడ్డలారా, దావీదు కృతజ్ఞుడై దేవుని స్తుతిస్తూ ఒక దినాన రాజైన తర్వాత సంతోషంతో దావీదు ఆలోచనకు వచ్చాడు, అరే నన్ను నిత్యము తరిమినవాడు, నా మరణాన్ని కోరుకున్నవాడు, నాకు మనశ్శాంతి లేకుండా చేసినవాడు చనిపోయాడు గిల్బో పర్వతం మీద. తనతో పాటు తన కొడుకులు కూడా చనిపోయారు. నాకు కృతజ్ఞతగా మేలు చేయకపోయినా నా మామ కొడుకులుక తన ఇంటి వారికి నేను మేలు చేయాలి. దావీదు కృతజ్ఞుడై రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ పిలిచి సభాయి, దేశంలో ఎక్కడైనా సరే సౌలు పుట్టిన వ్యక్తులు ఎవడైనా ఒక్కడు మిగిలిన వాడు నా దగ్గరకు అన్నాడా? ఎత్తికారు ఎక్కడో దొరికాడు. ఎక్కడ? సమూయేలు 2వ గ్రంథం మాట మీకు చెప్తాను. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను సాగుబడి చేసి యజమానుని కుమారుడికి భోజనమునకై ఆహారమును తేవలను కుమారుడైన మెఫీబోషెతు
యొద్దనే భోజనము చేయను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఎవరు అమ్మా? యోనాతాను ఎవరు? యోనాతాను సౌలు కుమారుడైతే దావీదుకు ప్రాణ స్నేహితుడు. దాంపత్యం యోనాతాను హృదయము దావీదు హృదయము పెనవేస్తుందని బైబిల్లో రాయబడింది. అంటే వాళ్ళు కలిసి బ్రతికారు. పెద్దలు అంటారు బామాబామాతులు బ్రతుకుతారు, అన్నదమ్ములేమో మీ ఇష్టం. ఇప్పుడు కాదు సామెత, బామాబామాతులు బ్రతుకుతారు, అన్నదమ్ములేమో నిజమేది సాగుపడతాడు. యోనాతానుకు పుట్టిన వాడు గుడ్డివాడు. వాడు గుడ్డివాడు దాసి ఎత్తుకుని పరిగెత్తున్నప్పుడు వాడు జారి కింద పడ్డాడు. కింద పడితే వాడు 2 కాళ్ళు పోయింది. అలాంటి గుడ్డివాడిని వెతికి తీసుకుని వస్తే, ఆహా నా ప్రాణ స్నేహితుని పెట్టా వీడు. రే నువ్వు ఎక్కడ ఉండటం కాదు, ఎక్కడ ఉండాలి? నా భోజనపు పళ్ళ దగ్గరే ఉంటా. నా పడకలో నువ్వు ఉండాలి, నా భోజన పళ్ళ దగ్గరే ఉండాలి. నేను అంటాను, వీడికి మధ్యరాత్రిలో సుస్సు వచ్చింది అనుకోండి, ఎవరు తీసుకెళ్ళాలండి? చెప్పండి. పరిశీలన చేశాడండి. ఎందుకో తెలుసా? ప్రాణ స్నేహితుడు పుట్టిన బిడ్డాడు. అందుకే దావీదు కృతజ్ఞత చూపిస్తున్నాడు. దాని స్తోత్రం చెప్పుదాం. దావీదు తినే భోజనం, దావీదు ఉండే గృహంలోనే, దావీదు పడుకునే మనసు మీద వాడు పడుకోడు. కృతజ్ఞత అనేది మనిషి కలిగి ఉండటం మంచిది. ఆ ధైర్యం పడిపోయిన బిడ్డను బ్రతికించినందుకు ఆ మహారాజు ఈ కొడుకును చదివిస్తే వాడు మంచి శాస్త్రవేత్త ఈ పెన్సిల్ ఇంజెక్షన్ కనిపెట్టాడు. ఈయన అక్కడ గొప్ప డాక్టర్ అయితే ఆయన కొడుకు ఆ దేశానికి రాజు. కృతజ్ఞతండి. అందుకే పెద్దలు అంటారు, రే ఉండి లేని స్థితిలో దాహమై వచ్చిన వాడికి వాడి చేతుల్లో కాస్త నీళ్లు పోసేవనుకో, వాడికి దాహానికి నీళ్ళు ఇచ్చేవనుకో, అవసరాల కాలం దేవుడు నీకు పాలు పోస్తాడు. స్తోత్రం చెప్పండి. పాలు పోసేవాడిని ఏర్పాటు చేస్తాడు. దావీదు ఈ మెఫీబోషెతుతో ప్రమాణం చేస్తాడు. ఎంతకాలమో తెలుసా? ఎంతకాలము నీ జీవిత కాలము నువ్వు బ్రతుకున్నంత కాలము నా భోజనపు బల్ల దగ్గరే నువ్వు ఉండాలి. కృతజ్ఞత. మనమైతే ఏదో ఒకటి పంపించేస్తాం, మనమైతే ఏదో ఒకటి చేసి పంపించేస్తాం, మొదలుబడిగా తగ్గించుకుంటాం. కానీ దేవుని పిల్లలు హృదయపు లోతులో వచ్చే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉంటారు. ఒకసారి భర్త గారు వ్యవసాయం పని చేస్తా ఉంటే బాగా ఎండేస్తుంది. భార్య అన్నం పట్టుకుని వెళ్ళేసరికి ఆ పని చేసి అలసిపోయి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఒళ్ళంతా చెమటలు బట్టి తల నుండి కారుతా ఉన్న చెమటలతో భర్త ఉంటే భార్య వెళ్ళి అన్నం పెడుతూ అన్నం తింటుంటే ఆ భర్త కళ్ళంట నీళ్లు కారుతున్నాయంట. ఏంటయ్యా కళ్ళని నీళ్లు కారుచుకున్నాని ఆ చెంగుతో భర్త కళ్ళు ముఖం తుడుస్తుంటే ఆ భర్త అన్నాడంట, ఈ బాధ ఈ కష్టం మనతోనే అంతమవ్వాలి, మన పిల్లలు ఈ కష్టము అనుభవించకూడదు. ఏమైనా సరే మన పిల్లలు ఈ కష్టాన్ని శ్రమను అనుభవించకూడదు. నేను కదివిన కథ చెప్తున్నాను. అప్పుడు ఆ బిడ్డను వాళ్ళు కష్టపడి చదివించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన రాజు ఆ బిడ్డను చదివిస్తే ఆ బిడ్డ చదువుకొని ఈ రోజుకి ప్రపంచంలో ఆ బిడ్డ చదివిన డిగ్రీలు ఎవ్వరు చదవల. ఆ వ్యక్తి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చదువుడు పనులు పెడతారు. ఆ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కష్టాన్ని చూడని వాడు, కన్నీళ్లు పెట్టుకున్నవాడు, ఏం చేయాలి నా జాతి కొరకు, ప్రజల కొరకు అని భారతదేశాల గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ తల్లిదండ్రుల కష్టం పెట్టపడలేదు, కానీ ఆ తల్లిదండ్రులు వ్యవసాయంలో కష్టపడితే ఈ బిడ్డ భారతదేశం కొరకే శ్రమ పడ్డాడు. దేవుని స్తోత్రం. నిందలు అనుభవించాడు, అవమానం అనుభవించాడు, అంతరాంతలను అనుభవించాడు. అయినా సరే ఒక దేశమే కాదు, సర్వ ప్రపంచానికి ఒక రాజ్యాంగాన్ని శాసించగలిగిన వ్యక్తి అయ్యాడు. ఓ తల్లిగా, ఓ తండ్రిగా నీ బిడ్డల గురించి నువ్వు సాహసించి, నీ బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచన చేసి, దేవుని పాదాల దగ్గర కృతజ్ఞుడివై ప్రార్థన చేసి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభుని అడిగితే నీ పిల్లలు నీలాగా కాదు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మన కళ్ళారా చూడాలి. ఎవరు గొప్పవాళ్ళైనా చెప్పడం కాదండి, ఎవరైనా చెప్పడం కాదు, నీ కుటుంబం నుంచి ఒక వ్యక్తి గొప్పవాడిగా రేపబడాలి. దేవుని స్తోత్రం. రేపబడాలి దేవుని కోసం. ముగింపులో మాట చెప్తాను. ఈరోజు కూడా ఏడు రాసుకున్నాను, కానీ 3 చెప్తాను. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. తిమోతి మొదటి పత్రిక 2:2. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. ప్రతిమలు ఆడుతున్నట్లేదు, కమాండింగ్ చేస్తున్నాడు. ఎవరు? పౌలయ్య కమాండింగ్ చేస్తున్నాడు. పౌలయ్య ఎవరికి? తిమోతికి. కృతజ్ఞతాస్తుతులు చెప్పడమే కాదు, ప్రార్థన చేయాలి, కృతజ్ఞత చెప్పాలి, యాచనలు చేయాలి, స్తుతులు చెప్పాలి, ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? రాజుల కొరకును, అధికారుల కొరకును, గురువుల కొరకును, అందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పౌలయ్య తిమోతిని హెచ్చరిస్తున్నాడండి. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసావా? ఇప్పుడు ప్రార్థన చేసావా? అధికారులు దారి తప్పుతున్నారంటే, అధికారులు న్యాయాన్ని ధిక్కరించి అన్యాయానికి, అక్రమానికి సొరబడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? నీవు నేను ప్రార్థన చేయకి. దేశాన్ని పరిపాలించేవాడైనా, రాష్ట్రాన్ని పరిపాలించేవాడైనా, గ్రామాన్ని పరిపాలించేవాడైనా, ఏ వ్యక్తులైనా సరే రాజ్యాంగాన్ని మీరకుండా, చట్టాన్ని మీరకుండా, చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోకుండా, చట్టాన్ని ధిక్కరించకుండా, అక్రమాలకు, అన్యాయాలకి, స్వార్థాలకు పాల్పడకుండా ఉండాలంటే ఓ క్రైస్తవ బిడ్డ నువ్వు వాళ్ళ కోసం చేతులెత్తి ప్రార్థన చేయాలి. అప్పుడే అధికారులు దారి తప్పకుండా ఉంటారు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నామండి. 5 తీసుకో. కలకత్త తీసుకుంటారు. మహారాజు చెప్పుకున్నావు, 5 సంవత్సరాలకి నీ మొఖానికి ఎంత తీసుకుంటున్నావు చెప్పండి. 5,000 మనకు తెలీదా? 1000 రూపాయలు మనకు తెలీదా? 500 మనకు తెలీదా? సీసా తెలీదా తాగోడికి? సీసా మొఖం తాగోడికి తెలీదా? ఆ రోజే కళ్ళకొత్తుకుంటాడా? కర్మండి కర్మ. నువ్వు ఆ డబ్బులు తీసుకోకుండా ఉంటే ఏ పనైనా సరే నిలబెట్టి అడగొచ్చు. అవునా? నిలబెట్టి. అందుకేనండి దారి తప్పేవాడు నీకు ఇచ్చి సంపాదించుకుందామన్న దాకా పరుగు ఎక్కకుండా 3 సార్లు కొత్తలేసారి ఈ రోడ్డు ఏమైపోయింది?
ఒక్కళ్ళన్నా మీరు ఎవరన్నా విశ్వాసం అడిగారా? మగోళ్ళు ఆడవాళ్ళు మందిరి కాడికి రోడ్లు పోయలేదేంటని మీరు ఎన్నోసార్లు అడిగారు. అదిగో అన్నారు కొత్త లక్షణాలు తీసుకెళ్ళి అయిపోయింది. ధైర్యం చెప్తాను. నాకు తెలుసు ఇక్కడ కొత్త లేచి ఇక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పోసారు. సమయం వస్తుందండి, వస్తుంది సమయం. ఎవరైనా సరే గడగలిగిన దమ్ము కావాలి. దేవుని పిల్లలకి దమ్ము కావాలి. ఏం చేయగలుగుతున్నాం మనం? దేవుని పిల్లలు ప్రార్థన చేసే పిల్లలు, విశ్వాసం కలిగిన బిడ్డలు, కృతజ్ఞత కలిగిన బిడ్డలు సత్యానికి స్తంభములు కానీ అసత్యానికి అమ్ముడు పోకూడదు. సత్యానికి స్తంభములుగా నిలబడు. నీ పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు అసత్యానికి అమ్ముడుపోయి కోల్పోయిన గోడలు, గుమ్మాలు కట్టిపడ్డ అలాగ బ్రతుకుతూ ఉంటే చూసి నా దేవుడు కోరేషుని తీసుకొచ్చాడు. ఎవరిని? కోరేష్ అంటే ఒక అన్యుడండి. దేవుడి తెలియని వ్యక్తిని తీసుకొచ్చి రాజుగా నిలబెట్టి దేవుని యొక్క మందిర పనులను ముగించాడు. ఆయనకు తెలుసు సమాజం అంతా ఒకటైనా దేవుడు ఒక్కడే. నిలబెట్టగలగాలన్నా పడగొట్టాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అది మనం తెలుసుకోవాలి. కృతజ్ఞత దాన్ని తంటున్నాడు. మీ తండ్రి నన్ను 10 సార్లు మీ తాత చేతుల నుంచి మీ తండ్రి నన్ను తప్పించాడురా. బాణాలు ఇస్తున్నాడురా, ఎన్నిసార్లు నిద్రమానించాడు నన్ను. ఇదిగో అందుకే మీ తాత తలలు పర్వతం మీద ఛేదించబడ్డాయి. బ్రతుకు నా బల్ల దగ్గర బ్రతకరా. నువ్వు బ్రతికినంత కాలం, నువ్వు నేనంత కాలం ఈ బల్లకాడే నీవు శాశ్వతంగా ఉండాలి. దేవుని స్తోత్రం. కృతజ్ఞుడై దావీదు మెఫీబోషెతును పోషించాడు. అంతేకాదండి, ఆడి వారసత్వంలో భూములన్నీ అడికే, అందులో పంటంతా అడికే. ఎవడైనా ఆక్రమించాడా అక్కడ పని కథం. కృతజ్ఞత. ఏదన్నా నీకు మేలు చేస్తే, నాకు ఒక మేలు చేస్తే, ఏదో వద్దునా కృతజ్ఞత కలిగి మనం మేలుకు కీడు చేయకుండా మేలుకు ప్రతిగా మేలు చేద్దాం. అలా ఉండటానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.